స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అసలు మూవీ 3 hours 40 minutes ఏం తెలియలేదు. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ కట్స్ అండ్ అగైన్ 10 years ఆఫ్టర్ మళ్ళీ ఇలా చూడడం ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. పార్ట్ 3 రాదు, కానీ యానిమేషన్ ఎటర్నల్ వార్ ఒకటి వస్తుంది, అది ఇంకా పీక్స్ ఉంది. ఆ ట్రైలర్ చూడాలి, రివీల్ చేయకుండా చూడడంలోనే మజా వస్తుంది. ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ వార్ అని చెప్పేసి యానిమేటెడ్ రాబోతోంది, అది కూడా ట్రైలర్ ఉంది. చాలా పీక్స్ ఉంది, వర్త్ వాచింగ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది. అంటే రెండు పార్టీలు కలిపారు కదా, సో ఏం ట్రిమ్ చేశారు? ఏమనిపించలే. అవి కూడా కొంచెం డిఫరెంట్ అనిపించింది. పార్ట్ 1 పార్ట్ 2 బాగుంది. చాలా బాగుంది. లెహగా ఏం లేదు, అసలు లేదు. చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. మళ్ళీ చూడాలి, మళ్ళీ రాదు కదా ఇలాంటి చూస్తాం. దాని ఏమైనా సీన్స్ అనవసరంగా ట్రిమ్ చేస్తారు అనిపించింది? లేదు అలాంటిది ఏం లేదు, అలానే అనిపించింది. నా ఏం చెప్తామన్నా ప్రభాస్ అన్న కోసం నిజంగా చెప్తున్నా, ఈ సినిమా బాహుబలి సినిమా ఒక 10 సంవత్సరాలు అయిందంటే జస్ట్ మళ్ళీ అట్లా అనిపిస్తలేదు. మళ్ళీ ఇలా రిలీజ్గా ఫ్రెష్గా చూసినట్టు అనిపిస్తుంది. ఒక 10 years అంటే విజయ్ గడిచిపోయింది. అదొక రాజమౌళి గారికి చెప్తున్నా, నిజంగా హెడ్సప్ అన్న ఈ సినిమా ఇట్లా తీసినందుకు, మళ్ళీ మాకు ఫ్యాన్స్ కింద మళ్ళీ చూపించినందుకు నిజంగా చెప్తున్నా. చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా చెప్పండి, మనకు ప్రభాస్ అన్న ఇలా మొత్తం ఒక డిఫరెంట్గా కనిపిస్తాడు. మళ్ళీ ఒక 4 గంటలు పెట్టిన సినిమా, మొత్తం టూ లాంగ్వేజ్ టూ పార్టీ మళ్ళీ కలిపి వేసిన సినిమా, అదొక డిఫరెంట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, హ్యాట్సప్. మన రానా గారు మాత్రం డిఫరెంట్ కనిపిస్తారు ఇలా, మళ్ళీ అనుష్క గారు కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇలా చాలా సినిమా. ఇది ఒక బుక్ అని చెప్పొచ్చు. ఒక బాహుబలి సినిమా అంటే ఒక బుక్, అంటే ఒక హిస్టరీలో నిలిచిపోయిన సినిమా అంటే ఒక బాహుబలి. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే మన తెలుగు సినిమా తీసుకుపోయినట్టే ఒక నేషనల్ వరల్డ్లో తీసుకుపోయినట్టే చాలా గొప్పగా ఫీల్ కావాలి. వచ్చిన సినిమా కూడా మళ్ళీ నెక్స్ట్ మహేష్ బాబు కూడా వస్తుంది, అది కూడా రికార్డు కొట్టాలి మహేష్ బాబు గారు కూడా. అదే ఒక ఇంకా ప్రపంచంలో ఇంకా మంచి పెద్ద స్థాయికి వెళ్ళాలి మన వచ్చే సినిమా మహేష్ బాబు గారి. ఇప్పుడు మనకైతే ప్రభాస్ గారికి అయితే నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. బాహుబలి వచ్చినందుకు చాలా సంతోషపడ్డాం. నిజంగా చెప్తున్నా, మాటలు కూడా రావు. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసినావు నా ప్రభాస్ అన్న, సూపర్. It's really the epic movie. Re-release అయినా కూడా we felt like first time watching. బాహుబలి 1, బాహుబలి 2 అంత టైం తీసుకొని 4 hours ఇంకా ఉంటే బాగుండు. we felt like 6 hours 8 hours ఉన్నా బాగుండు అనిపించింది. we are really happy. జై హో బాహుబలి. కట్టేనే కానీ అంటే నాట్ సో మచ్ నెసెసరీ కానీ కదా. సో కథ అంతా ఒక ఫ్లోలో కట్టప్ ఎందుకు చంపాడు, ఈవెన్ ద ఫైనల్ అసలు ఇట్ వాజ్ అమేజింగ్. నిజంగా ఇట్స్ వర్త్ వాచింగ్. 5 hours మూవీ, ఇట్ టుక్ 4 hours కదా. సో 9కి స్టార్ట్ అయింది, 1కి ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. వీ ఫెల్ట్ లైక్ ఇంకా చాలా అంటే ఇంకా కథ పెద్దది ఉంటే బాగుండు అనిపించింది. నో అస్సలు బోర్ కొట్టలేదు. చెప్పాను కదా, ఫస్ట్ టైం వాచ్ చేసినట్టు అనిపించింది. బిఫోర్ మీరు పార్ట్ 1 పార్ట్ 2 థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారా? పార్ట్ 1 పార్ట్ 2 థియేటర్ ఎక్స్పీరియన్స్, అండ్ ఈ థియేటర్లో చూడడం ఎస్పెషల్లీ ఇట్స్ రియల్లీ అదే చెప్తున్నా నేను. ఈవెన్ అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్కి ఏంటి డిఫరెన్స్? పార్ట్ 1కి నేను చిన్నదాన్నండి, పార్ట్ 2కి ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ వాచింగ్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్, నిజం చెప్తున్నా, దెర్ ఈస్ నో బోరింగ్ కాన్సెప్ట్ ఎట్ ఆల్. రాజమౌళి గారే, ప్రభాసే, రానానే సేమ్. హీరో ఇంట్రో, విలన్ ఇంట్రో రెండు, బల్లాలదేవ ఇంట్రో, బాహుబలి ఇంట్రో రెండు చాలా అమేజింగ్గా అనిపించాయి. ఫస్ట్ టైం వాచింగ్ లానే అనిపించింది. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బాహుబలి 3 వస్తే మళ్ళీ ఇదే థియేటర్కి ఇలాగే వస్తాను నేను, ఫస్ట్ టికెట్స్ తీసుకొని. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూసినా అని సినిమా ఫస్ట్ టైం కంటే ఇప్పుడు అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ తీసి రెండు మిక్స్ చేసి తీస్తే ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా దీనికంటే హైప్ చెప్పాలంటే 3D యానిమేషన్ చేసిరు కదా, అది ఇంకా చాలా బాగుంది. చూసినా అన్న. అదే అన్న, పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపి చెప్తే ఎలా ఉందంటే బోర్ ఏం అట్లేం అనిపించలేదు, బాగానే ఉంది. దీనికంటే ఇంకా చెప్పాలంటే 3D యానిమేషన్ అయితే బాగుందన్న. మేబీ అంటే ఇట్లాగే 1 పార్ట్ కింద రిలీజ్ చేసి ఉంటే అప్పుడే ఎలా ఉండేది? ఇంకా బాగుంటుండే అన్న, ఇంకా ఇట్లా చేస్తే కానీ
రీ రిలీజ్ లాగా లేదు, కొత్త సినిమా లాగా ఉంది. అసలు 100 కోట్లు వస్తుందో 150 కోట్లు వస్తుంది. ఈ మధ్యలో అస్సలు లేదండి. అసలు ఎక్కడ బోర్ అనిపించదు. ఆ విజువల్స్, ఆ సౌండ్ చాలా అసలు కొత్త సినిమా లాగే ఉంటుందండి. ఆ కల్కి తర్వాత ప్రభాస్ను కొద్దిగా ఈ మధ్యలో సినిమాలు ఏం సరిగా ఆడట్లేదు కదా, ఇది సినీ ప్రేక్షకులు ఆకలి తీరుస్తుందండి. ఒక 200 కోట్లైనా రావచ్చు, చెప్పలేం. మరో ఇండస్ట్రీ ఇంతవరకు బాహుబలి రికార్డ్స్ కదా, రీ రిలీజింగ్లో మళ్ళీ నాన్ బాహుబలి రికార్డ్స్ వచ్చేలాగా అంత కరెక్షన్ చేస్తా అని అనుకుంటున్నాను. I can't speak Telugu, sorry. I don't speak Telugu, but yet I saw the Telugu movie. Yeah, I am not a Telugu speaker yet, but I wanted to experience Bahubali in the theaters, watching like in Telugu. So I went here and the experience was very good for me. And Prabhas, of course, he's Prabhas, he's God. We all love him, and that's why I think the audience was like so great inside. It almost felt like it was a new movie altogether. The experience was phenomenal for us. Yeah. I've seen so many times on the TV. I saw first time also in the theater, but this is like something else altogether. Watching like both the parts together, you don't have to wait ki Kattappa ko kisne mara for 2 years. Yeah, I'm gonna watch. They have actually shown the animation. It's gonna come into 2027. ఎలా అనిపించింది అన్న బాహుబలి? సూపర్గా ఉంది, బాగుంది. టీవీలో చూసావు ఇంతకుముందు? చూసా, చాలా సార్లు చూసా. చాలా సార్. మరి ఎందుకు వచ్చావు థియేటర్కి? అంటే థియేటర్లో పెద్దగా ఇంకా బాగుంటుంది కాబట్టి వచ్చా. 2 పార్ట్లు కలిపి చూస్తే ఎలా అనిపించింది స్క్రీన్లో? చాలా బాగుంది. బాగుందా? ఏం నచ్చింది నీకు బాగా? కట్టప్ప బాహుబలిని వెనక నుండి ఓకే. ఇంకా ఇంకా చాలా ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? రానాది బాగుంది. బాగుందా? కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్లో లేనివి కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారు. కొన్ని సాంగ్స్ అవి కట్ షాట్ చేశారు. బాగుంది మొత్తానికి ఎక్స్పీరియన్స్. డైలాగ్స్, సాంగ్స్ అందరూ ఆడియన్స్తో పాటు అందరూ చెప్తూ ఉన్నారు స్క్రీన్లో వచ్చేదాంతో పాటు. సో ఇలా చూడడం చాలా బాగుంది మూవీ. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. టీవీలో కొన్ని 100 సార్లు చూసుంటారు పిల్లలు, బట్ దే వాంట్ టు వాచ్ ఇన్ బిగ్ స్క్రీన్. అది సూపర్గా ఉంది అసలు. బాగుందా? ఏం నచ్చింది? అన్న ఎవ్రీ సీన్ నచ్చింది నాకు. ఎవ్రీ సీన్. ఓకే. బాగా ఇష్టమైన సీన్ ఏంటి నీకు బాహుబలిలో? పార్ట్ 1లో, పార్ట్ 2లో? పార్ట్ 1లో ఒక శివలింగం ఎత్తే సీన్ నాకు చాలా నచ్చుతుంది. పార్ట్ 2లో ఫైనల్ బ్యాటిల్ ఉంటుంది కదా, తోపుంటుంది. సో మరి ఇప్పుడు కొత్త సీన్స్ ఏమి నచ్చినాయి యాడ్ చేసిన వాటిల్లో? కొత్త సీన్స్, ఇంట్రొడక్షన్ సీన్ కూడా నాకు నచ్చింది. ఆబ్వియస్లీ ది ఓన్లీ థింగ్ ఇస్ కట్ చేయకుండా రాజమౌళికి ఒకటే రిక్వెస్ట్, రాజమౌళి గారికి నెక్స్ట్ టైం ఇలా రీ రిలీజ్లు చేయాలని కూడా కట్ చేయకండి. ఇంకోసారి బాహుబలి రీ రిలీజ్ చేసిన పార్ట్ 1, పార్ట్ 2 మొత్తం రీ రిలీజ్ చేసినా మేము మళ్ళీ వచ్చి చూస్తాము. ఇలా కట్ చేసి మళ్ళీ రిలీజ్ చేయకండి. చూస్తామండి, ఎందుకు చూడము. బాహుబలిది చాలా బాగా అనిపించింది. చాలా యాంటిసిపేట్ చేసుకుంటా ఫస్ట్ డే ఫస్ట్ షో బుక్ చేసుకొని వచ్చా. ఆబ్వియస్లీ ఆల్రెడీ చెప్తున్నాను, కట్ చేయకుండా మొత్తం సినిమా వేసినా చూసేవాళ్ళము. నెక్స్ట్ టైం ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అంతే బాగుంది. అలా ప్రామినెంట్ సీన్స్ అన్ని పెట్టారు. చిన్న సీన్స్ ఏమైనా ఉంటే అవి తీసేసారు. 4 hours అయిపోగొట్టారు కదా మన ఆడియన్స్కి. కొత్త సీన్స్ ఒకటి ఉన్నాయి, మీరు అందరు చూస్తే మీకు తెలుస్తుంది. చాలా బాగుంది. ప్రభాస్, వరల్డ్ #1 ప్రభాస్. థ్యాంక్ యూ. జనరల్గా అయితే కొన్ని సీన్స్ తీసారు కాబట్టి కొంచెం 4 hours కాబట్టి బాగానే చూసాము. ఫైటింగ్ సీన్స్ మోస్ట్లీ రాజమౌళి డైరెక్టింగ్ అంటే ఇంకా చెప్పలేము. ఇట్స్ క్రేజీ. అండ్ అనుష్క, ప్రభాస్ వచ్చిన కాంబినేషన్ అయితే ఇంకా టూ క్రేజీ. ఆ ఇద్దరిది మళ్ళీ ఇంకో సినిమా వస్తే బాగుండని అనుకుంటున్నాను. ఇక ఇలాగే రిలీజ్ అయ్యింటే ఇంకా క్రేజీ ఉండేది అనిపించింది అప్పట్లో. బట్ ఇప్పుడు రీ రిలీజ్ చేశారు, అదొక ఐడియా వచ్చింది కాబట్టి దట్స్ టూ క్రేజీ. ఇంకా రీ రిలీజ్ జనరల్గా చేయరు కదా, పార్ట్ 1, పార్ట్ 2. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. యా, ఇట్ వాస్ గుడ్. అప్పటికంటే ఇప్పుడే నచ్చింది చాలా. 2 parts ఒకటేసారి ఉండడం వల్ల ఇట్స్ గుడ్. మళ్ళీ 2 parts కలిపి తీసారు, చాలా మంచిగా ఉండే. మంచి ఎక్స్పీరియన్స్, అందరికీ ఒకసారి మళ్ళీ రిలీవ్ అయినట్టు అయింది. మూవీ అయిపోయినాక అందరం క్లాప్స్ కొట్టినాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. థ్యాంక్ యూ ప్రభాస్, థ్యాంక్ యూ రాజమౌళి గారు, అందరు థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.